సో హై గైస్, RC60 మూవీ నుంచి అప్డేట్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. బుచ్చిబాబు గారు ఈ మూవీ స్టోరీని కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్లో చూపిస్తున్నారని క్లారిటీగా అయితే అర్థమవుతుంది అని చెప్పుకోవచ్చు. కొన్ని అప్డేట్ వింటుంటే మత్తిపోతుంది, ఆ విధంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ గేమ్ చేంజర్ సినిమా తర్వాత ఈ సినిమా అయితే తీయబోతున్నాడని చెప్పుకోవచ్చు. డిజాస్టర్ గేమ్ చేంజర్ సినిమా, దాని గురించి నేను సపరేట్గా చెప్పాను. అంత పెద్ద డిజాస్టర్ తర్వాత ఇలాంటి కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు రామ్ చరణ్ గారు, ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వచ్చి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. డిజాస్టర్ తర్వాత గేమ్ చేంజర్ సినిమా తర్వాత RC60 అయితే తీయబోతున్నాడు మన రామ్ చరణ్ గారు అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ మూవీ స్టోరీ కావచ్చు, రామ్ చరణ్ గారిని చూపించే విధానం కావచ్చు, బుచ్చిబాబు అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే రాసుకునే క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పొచ్చు. ఈ మూవీ స్టోరీ చాలా అంటే చాలా పవర్ఫుల్గా అయితే రాసుకుని చెప్పొచ్చు. కానీ వేని రేంజ్లో స్టోరీ అయితే ఉందని చెప్పుకోవచ్చు. స్టోరీ మధ్యలోనే సీన్స్ ఉంటుంది, కానీ సీన్స్ మధ్యలో స్టోరీ ఉండదు. ఇది మాత్రం మీరైతే గమనించాలని చెప్పుకోవచ్చు. ఈ మూవీ స్టోరీ ఇప్పటివరకు ఏ హీరో, ఏ డైరెక్టర్ ఇలాంటి స్టోరీ అయితే రాలేదని క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వరకు ఈ మూవీ షూటింగ్ 50% అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసరికి దసరా ఆర్ డిసెంబర్, లేకపోతే 2026 సంక్రాంతికి అయితే పక్క రావడం. కానీ చెప్తున్నా కదా, మామూలు ఉండదంట. ఈ సినిమాలో రామ్ చరణ్ గారు అయితే జీవించేసినట్టే, తన యాక్టింగ్ మామూలు ఉండదంట. రంగస్థలంకి మించి ఈ సినిమా తీయబోతున్నాడని క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పొచ్చు. సుకుమార్ శిష్యుడే ఈ బుచ్చిబాబు అని చెప్పొచ్చు. బుచ్చిబాబు స్టోరీ, తన కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుందో మనం అస్సలకి గెస్ కూడా చేయలేము. ఆ లెవెల్ అయితే తనైతే రాసుకున్నాడని చాలా మంది అయితే అంటున్నారని చెప్పొచ్చు. ఇంకా ఈ మూవీ మెయిన్ క్యారెక్టర్ శివరాజ్ కుమార్, ఇంకా చాలా చాలా పెద్ద క్యాస్ట్ని అయితే ఎంచుకున్నాడని క్లారిటీగా అయితే అర్థమవుతుంది. మరి అస్సలకి దిమ్మ తిరిగిపోతుంది ఈ మూవీ అప్డేట్ కూడా చూస్తుంటే. ఆల్రెడీ చాలా షెడ్యూల్స్ అయితే కంప్లీట్గా అయితే షూటింగ్ అయితే 40 నుంచి 50% అయితే అయిపోయిందని చెప్పొచ్చు. చూడాలి మరి బుచ్చిబాబు గారు ఈ సినిమాని ఏ విధంగా చూపిస్తాడో. ఈగల్లీ వెయిటింగ్. మరి మీరు వెయిట్ చేస్తున్నారా ఈ మూవీ షూటింగ్ కోసం? ఇంకా వెయిట్ చేస్తున్నారా ఈ మూవీ కోసం? ఫాస్ట్గా షూటింగ్ కంప్లీట్ అయ్యి రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. మరి ఇది RC60 మూవీ నుంచి వచ్చిన అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మనం అయితే కలుద్దాం.